పంటల సీజన్ మొదలైంది. వానలు కూడా జోరందుకున్నాయి. రైతుల కష్టాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. పంటలకు యూరియా దొరక్క అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. నిద్రాహారాలు మాని సొసైటీల దగ్గర బారులు తీరినా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర్నాలు రాస్తారోకోలు చేసిన తర్వాత కూడా రైతుల దుస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాళ్లు తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతపై ప్రత్యేక కథనం. ఓవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు పంటలకు సరిపడా యూరియా దొరకడం లేదు. ఈ పరిస్థితి రైతుల పాలిట శాపమైంది. వానాకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. సాగు పనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఒక్కో బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారు. పలుచోట్ల క్యూలో ఉన్న వారికి సైతం యూరియా బస్తాలు దొరక్కపోవడంతో చివరికి నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు యూరియా ఉందా లేదా చెప్పరు. స్టాక్ వచ్చిన కొద్దిసేపటికే ఎలా ఖాళీ అయిందో అర్థం కాదు. రైతులకు సమాధానం చెప్పేందుకు ఎవరు ఉండరు. రోజుల తరబడి క్యూలో నిలుచున్నప్పటికీ బస్తా యూరియా దొరకడం గగనమైపోయింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా సరఫరా చేయని ప్రభుత్వ మొండి వైఖరిపై మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో యూరియా కోసం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. తాము వచ్చేలోపే 200 బస్తాలు రాత్రికి రాత్రే అమ్ముకున్నారని వాపోయారు. గోదాములో యూరియా బస్తాలు ఉన్నప్పటికీ పైరవీలు చేసిన వారికే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిపడా ఎరువులు యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. రైతాంగాన్ని పట్టించుకోక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తక్షణమే స్పందించి రైతుల డిమాండ్ ఆధారంగా మరి ఎరువులు యూరియా తదితర మందులందరినీ సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ సీజన్లో పత్తికి కానీ వరికి కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలకు యూరియా మరి అడుగు మందులు చాలా ఇంపార్టెంట్, చాలా డిమాండ్ ఉన్నటువంటి అవి వాటిని కనీసం వాటి అవసరాలను గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, రైతులు రోజుల తరబడి వచ్చి చెప్పులటం పెట్టి లైన్లో నిలబడి గంటలు రోజులు నిలబడ్డ వాళ్ళకి రాలేని పరిస్థితులు కనుక దీంతో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపూర్లో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా ఇవ్వాలని సహకార మార్కెటింగ్ సంఘం ముందు ధర్నా నిర్వహించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నూరు పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో రైతులు తరలివచ్చినా అక్కడ వారికి ఏమీ దక్కలేదు. క్యూలైన్లో నిల్చొని సొమ్మసిల్లిపోయిన రైతులు తమ చెప్పులను వరుసలో పెట్టి ఎదురు చూశారు. అయినా సరిపడా పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం చెందారు. పిఎస్సిఎస్ సిబ్బంది యూరియాను దొంగచాటుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. వారం రోజులైనా ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేదు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. బస్తాలు వస్తాయి, బండి వస్తుంది, వచ్చినాక వస్తామని చెప్పింది మేడం. బస్తాలు వచ్చినాక బస్తాలు అన్లోడ్ అయినాక తప్పుడు తాళం వేసుకొని పోయింది. 3 రోజులు తిరగబట్టి బస్తాలు. నీకు ఎన్ని ఎకరాలు? నాకు 2 ఎకరాలు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా దొరికేదని, కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు కూడలి వద్ద యూరియా కోసం రైతులు ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో 2 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నప్పటికీ సగం మందికి కూడా యూరియా అందలేదన్నారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఆయన అన్నారు.
దాన్ని టోకన్స్ కూడా రాత్రిపూట రాసుకొని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే యూరియా ఇస్తున్నారు. ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళే టోకన్లు రాత్రిపూట అగ్రికల్చర్ ఆఫీసర్లను బెదిరించి వాళ్ళను భయపట్టించి వాళ్ళతోని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే చిట్టీలు రాయించుకొని రాత్రిపూట అంటే పట్టపగలు కాకుండా రాత్రి 12 గంటలకే వచ్చేలారని కాల్ చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే రైతులకు అందరూ కూడా సరిపడేంత యూరియా ఇవ్వాలి. ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎప్పుడు చూసినా రోడ్ల మీదకి వచ్చా మళ్ళా 10 మంచిగా ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు. మేమైతే ఇట్లా స్టాక్ పెట్టుకోము రైతుల ఏది ఏ టైంలో వేయాలో అదే టైంలో వేస్తాం. అది వేయకపోతే పంట పడలేదు. ఇన్ని రోజులకి ఇయ్యాల లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యాల వచ్చింది. ఆనాడు 10 ఏళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇయ్యాల కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది బీజేపీ. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్తే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి చేతగాక వీళ్ళు తెప్పియాలని పరిస్థితిలో అది ఓలేక తెప్పియలేక మాకు రైతులకు ఇబ్బంది పెట్టదు. యూరియా కోసం రైతులు పడని పాట్లు లేవు. పొలం పనులు వదులుకొని మరి రైతులంతా PSCS కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల PSCS కేంద్రంలో యూరియా కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టి తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరుతున్నారు. రోజు ఇదే తంతు కనిపించినా యూరియా మాత్రం వారికి అందడం లేదు.